మోహము పొడచూపక మునిపి చైతన్యము వక్రమో మునిపి. ఇంకా 2 విశేషాలు చెప్తున్నారు. మోహము పొడచూపక మునిపి. మోహం అంటే కూడా మోహం మోహం అనే పదమును అందరూ వాడతారు, కానీ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. దేహం అని అందరూ అంటారు కానీ అంటే సాధన అవకాశం అనేట తెలియలేదు. లోకం లోకం అని అందరూ అంటారే కానీ లోకం అంటే నీవు చూచింది లోకము. స్థూలంగా చూడటం కాదు. స్థూలంగా చూడటానికి నీకు ఒక దోషం ఉందా, ఒక దృష్టి ఒకటి ఉంది, దాంతో చూస్తున్నావు అని తెలియక లోకం ఎట్లా అయిందో, అది ఎట్లా అయిందో. విషయం అంటే కూడా అట్లా చూచినందువల్ల పుట్టినవి విషయాలు, దృష్టి భేదం వల్ల వచ్చినటువంటి విషయాలు. మోహం పొడచూపక మునిపి. ఎప్పుడైతే దృష్టి భేదం కలిగిందో అప్పుడు విషయాలను కల్పించుకున్నాం. విషయాలు కల్పించుకుని అప్పుడు ఏమవుతుంది, దృష్టి భేదం ఎట్లాగైందంటే నిజమైనటువంటి జ్ఞానము సత్యమును గుర్తించకుండా బయటదే సత్యము అన్నట్టుగా ఎప్పుడు అనుకున్నాడో అది దృష్టి భేదము. అది తనకు లోకమైంది. అది కావలసిన విషయాలను కూర్చుకొచ్చింది. అది కూర్చుకొచ్చేటప్పటికి మనిషి ఏం చేస్తున్నాడు, వాటిని తనదిగా కూర్చుకుంటున్నాడు. ఇది మోహము.